ఈరోజు మేము చూసిన ఈ మూవీ అనేది ఎంత ఇన్స్పైర్‌గా ఉందంటే, అసల ఏదైనా ఒక వ్యక్తి ఏదైనా సాధించాలి అంటే, ఒక వ్యక్తితో మొదలయ్యి, తన లైఫ్‌లో అనుకున్నది ఏదైనా సాధించొచ్చు. అందులోనూ ఆధ్యాత్మికత, అసలైన ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే, మనం అంటే ఎక్కడికో వెళ్లి, ఎవరి దగ్గరికో వెళ్ళటం కాకుండా, ప్రతి ఇంటికి మనమే వెళ్లి డోర్ టు డోర్ వెళ్ళాలి అని ఇప్పుడు కాదండి. అప్పటినుంచి సంకల్పించుకొని, ఆయన ఆయన ఒక్కళ్ళతో మొదలయ్యి, ఇప్పుడు కొన్ని లక్షల మంది ధ్యాన మహాయజ్ఞాలు జరుగుతున్నాయంటే గనక పర్ డేకే ఒక్కొక్క రోజుకి కొన్ని లక్షల మంది వచ్చి వెళ్తున్నారు అంటే అది ఒకానొక టైంలో ఒక్కళ్ళతో మొదలైంది. ఆయన పడ్డ శ్రమ, స్టెప్ బై స్టెప్ ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయనకి ఎవరైనా సహకరించినా, సహకరించకపోయినా అనుకున్న లక్ష్యాన్ని అలా మనం ముందుకు ఇలా వెళ్తూ ఉంటుంటే నేచర్ మనకి ఎలా సపోర్ట్ చేస్తుంది. అందులోనూ ఇది దైవిక కార్యం. రియల్ అయిన ఆధ్యాత్మికతని మనం అందజేయాలి. ఆధ్యాత్మికత అంటే గనక ఏదో ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎంతెంతో ఇది చేయక్కర్లేదు. అలాంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారు ఆయన లైఫ్‌లో తీసుకున్న ఎలాంటి పరిస్థితుల్ని ఆయన ఎదుర్కొని, అలా ఎన్నెన్ని చోట్ల ఎలాలా అనేది స్టెప్ బై స్టెప్ అనేది ఎలా రావడం అనేది ఈ దీనిలో మనకి చాలా కళ్ళకు కట్టినట్టు ఎంతో అద్భుతంగా చూపించారు. అది ఎలా ఉందంటేనండి, మనకి లైఫ్‌లో ఒక చోట ఒక కార్యక్రమం గానియండి, ఒక ఆర్గనైజింగ్ చేయాలి అంటే గనక ఒకళ్ళ వ్యక్తివి మనం చెప్పే మాట వినాలి అంటే ఎవరు తొందరగా వినరు. అలాంటిది ఈ ఆధ్యాత్మికతను అందజేయటానికి ఆయన పడ్డ శ్రమ ఒక సెంటర్స్ అనేది అరేంజ్ చేయటం. ఫస్ట్ పిరమిడ్ మెడిటేషన్ అనే సెంటర్ అనేది అరేంజ్ చేయటం. తర్వాత స్టెప్ బై స్టెప్ ఎదుగుతూ తర్వాత పాంప్లెట్స్, తర్వాత బుక్స్, మ్యాగజైన్స్ రావటం కానియండి. ఆ మ్యాగజైన్స్ ఎలా వచ్చినాయి ఏంటి, దానికి ప్రతిదీ ఒకదానికి కనెక్షన్ అనమాట. ఎంతో అద్భుతంగా చెప్పారు. తర్వాత అక్కడి నుంచి వచ్చేసరికి ధ్యాన మహా యజ్ఞాలనేది ఎలా మొదలైనయి, ట్రెక్కింగ్స్ అనేది ఎలా మొదలైనయి అనేది, ఆ ట్రెక్కింగ్స్ అనేది ఎందుకంటే నేను 2003 నుంచి జాన్యువరి నుంచి ధ్యానం అనేది చేయడం మొదలుపెట్టాను. పైగా ఇక్కడేంటంటే ఆ గురువు గారు ఒక్కళ్ళే హీరో కాదండి ఈ మూవీలో. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు గూడా అంటే ఒక్కొక్క వ్యక్తిని గూడా నువ్వు గూడా ఒక హీరోనే. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. నీ డ్యూటీ ఇది. అంటే ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా కీ రోల్ పోషిస్తూ ఒక్కొక్క సొసైటీ ఎలా ఎదిగింది అనేది దీనిలో బాగా చూపించడం అనేది జరిగిందండి. చాలా ఇన్స్పైర్డ్‌గా ఉంది. అసలు ఎడిటింగ్ అయితే గనక అమేజింగ్ అండి. అద్భుతమైన ఎడిటింగ్, వీడియోగ్రఫీ కావచ్చు, నెక్స్ట్ మ్యూజిక్ అయితే హైలైట్ అండి అసల. ఇది మనం నిజంగా మూవీ అని మీరు ఎవరు కూడా చూసినా గానీ మీరు ఆధ్యాత్మికత, స్పిరిచువాలిటీ మూవీని నిజంగా ఆకట్టుకుని అలా కూర్చోపెట్టడం అనేది నిజంగా వెంకట్ గారు మైండ్‌లో ఎంత లేకపోతే మనకి ఆ విజువలైజేషన్ అంత ఇదిగా చూపిచ్చారో, ప్రతి ఒక్కళ్ళు గనక ఇది చూసిన వాళ్ళకి ఆధ్యాత్మిక మార్గంలోకి ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ఇంకా ఉన్నతంగా ఎళ్ళొచ్చు. మన లైఫ్‌లో ఎన్ని ఎదురైనా గానీ మనం ఎలా ముందుకెళ్ళొచ్చు అనేది చూపించడానికి మనకి అద్భుతంగా ఈ మూవీ అనేది మనకి ఉపయోగపడుతుంది. అలాగే కొత్తగా స్పిరిచువాలిటీలోకి వచ్చేవాళ్ళు గూడా ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తి, ఒక సొసైటీ అనేది రన్ అవుతుందంటే దానికి ముందు వాళ్ళు పడ్డ ఇదెలా ఉంది. సో, మనం గూడా ఎలా మనం ముందుకెళ్ళొచ్చు అనేది చాలా ఇన్‌స్పైర్‌గా ఉంటుందండి ఈ మూవీ మాత్రం నిజంగా. అందులోనూ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారి యొక్క జీవిత చరిత్రని ఇలా తీసిన టీమ్ మొత్తానికి గూడా నిజంగా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిజంగా ఈ మూవీ చూడటం అనేది నిజంగా మనకు చాలా లక్ అండి. నా యొక్క గత స్మృతులన్నీ గూడా నాకు గుర్తొచ్చినాయి. చాలా ఎంజాయ్ చేశానండి. మనుషులు కొన్ని చోట్లయితే గనక అసల కదిలించేసే, హృదయాన్ని పిండేసే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అలాగే వావ్! అని చెప్పేసి మనం ఇన్‌స్పైర్ అయిపోయి ముందుకెళ్ళటం ఏదైతే చెప్పాలి అంటే ఇదొక అద్భుతమైన మోటివేషన్ క్లాసెస్‌గా అని గూడా చెప్పుకోవచ్చు ఇది. ఇది చూస్తే చాలండి ఎంతో మోటివేషన్ అనిపిస్తది మనకి. అలానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు.